నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్కు విత్ కల్పన. ఇవాళ నేతి గులాబ్ జామున్ చేసుకుందామండి. తొందరగా అయిపోయేది, టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అంటే గులాబ్ జామునే కదండి. అది నెయ్యితో ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది. మనము ఏదైనా ఒక గులాబ్ జామున్ ప్యాకెట్, నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. అది తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని కలుపుకోవడానికి ఒక గిన్నెలో పోసుకోవాలండి. ఇలా అది ఓపెన్ చేసి గిన్నెలో పోసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మంచిగా వస్తుందండి గులాబ్ జామును. క్రాక్స్ లేకుండా వస్తుంది. కొన్ని కొన్ని వాటర్ పోయండి. కొన్ని వాటర్ పడతాయి. యాక్చువల్గా ఈ గులాబ్ జామున్ ప్యాకెట్కి 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోండి మూత పెట్టేసి. ఈలోపు మనం పాకం చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఈ గులాబ్ జామ్ ప్యాకెట్కు ఒక పెద్ద గ్లాసు షుగర్ అయితే సరిపోతుందండి. ఆ షుగర్లో ఒక 2 గ్లాసులన్నర వాటర్ పోసాను. మీకు కొంచెం తిక్కుగా కావాలంటే 2 గ్లాసులు పోసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసులన్నర పోసిన. ఇలా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని చక్కెర కరిగేంత వరకు, దీనికి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు కదండి, కొంచెం సేపు మసులితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ మసలబెట్టుకోండి. ఇలా మసిలిన తర్వాత ఒక 2 ఇలాచీలు వేసుకోండి, సరిపోతుంది. ఇలా పాకం రెడీ అయినట్టే. అంతే అండి, పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ పిండి మనం కలిపెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని మంచిగా ఇలా 2 చేతులతో ఒత్తుకోవాలి. ఇట్లా గుండ్రగా అనుకుంటూ సాఫ్ట్గా ఇలా అన్ని బాల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే దానికి పగుళ్ళు అయితే ఏం రావండి. తర్వాత ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని దాంట్లో నెయ్యి వేస్తున్నానండి. నూనెతో కాలవట్లేదు, వీటిని నెయ్యితో కాలుస్తున్నాను. చూడండి, ఇలా నెయ్యి కదా కొంచెం అయితే సరిపోతుందండి దీంట్లో ఫ్రై చేసుకుంటే. ఇలా కొంచెం నెయ్యి వేడైన తర్వాత అన్నీ ఈ గులాబ్ జామున్ వేసుకొని మెల్లగా వేయించుకోవాలండి. మెల్లగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. కింద అడుగంటుతుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో అయినా పెట్టుకొని వేయించుకోండి. ఇలా మొత్తం వేయించుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. ముందుగా మనం పాకం రెడీ చేసుకున్నాం కాబట్టి అది చల్లారిపోయి ఉంటుంది. మనకు తొందరగా పాకం పీల్చుకోవాలంటే ఇప్పుడు ఈ వేడి వేడి గులాబ్ జామున్ ఉంది కదా, ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా, ఇవి తీసి వెంటనే పాకంలో వేయండి. ఇలా పాకంలో వేసేస్తే తొందరగా మొత్తం పీల్చుకుంటుంది. పాకమైనా వేడిగా ఉండాలి, గులాబ్ జామున్ అయినా వేడిగా ఉండాలి. అప్పుడు మనం తొందరగా స్వీట్ అనేది లోపలికి జ్యూస్ అంతా వెళ్తుంది. అలా అని 2 వేడిగా ఉండొద్దు. ఒకటి గోరువెచ్చగా ఉండాలి, ఒకటేమో వేడిగా ఉండాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చూడండి, తొందరగా పీల్చుకున్నాయి కదా, వేడి వేడి వేయగానే తొందరగా అయిపోతుంది. స్వీట్ కూడా అంతే అండి. నేతి గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.